నమస్తే. మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలంగా మారిపోయినాయి. సో కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ రాష్ట్ర ముఖ్యమంత్రిని అలాగే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే అయినటువంటి రేవూరి ప్రకాష్ రెడ్డిని టార్గెట్గా చేస్తూ తాను మాట్లాడినటువంటి మాటలు ఎంత వైరల్ అయినాయో, ఏ విధమైనటువంటి డ్యామేజ్ చేస్తున్నాయో కాంగ్రెస్ పార్టీని స్పష్టంగా అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి మాట్లాడిందా, లేకపోయినట్టయినట్టయితే ఉంటే జరుగుతున్నటువంటి అన్యాయాలపైన ప్రశ్నించేటువంటి ఒక ప్రయత్నం చేసిందా, దీనిపైన ఒక చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా ఆమె మాట్లాడినటువంటి మాటల తర్వాత కొండా సురేఖ ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతుంది, కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలకి బాధ్యత వహిస్తూ తానేమైనా రాజీనామా చేసేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోయినట్టయితే క్రమశిక్షణ కమిటీ ఇచ్చినటువంటి నోటీసులకు స్పందించి తాను మాట్లాడలేదు, నా కూతురు మాట్లాడినటువంటి మాటలకి నేను ఏ విధంగా బాధ్యత వహిస్తానంటూ అక్కడి నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంటుందా సంజాషిచ్చి. దీనిపైనే ఒక చర్చ నడుస్తుంది. ఏం చేయబోతుంది కొండా సురేఖ, కొండా మురళి యొక్క ప్రమేయం లేకుండానే కొండా సుస్మిత మాట్లాడేటువంటి అవకాశం ఉంటుందా, అవుట్ రైట్గా రేవంత్ రెడ్డిని అలాగే కళ్ళు నెత్తికెక్కాయా అంటూ సీఎం అయ్యాక కళ్ళు నెత్తికెక్కాయా, అలాగే నా పైన కౌంటర్ అటాక్ చేసినట్టయితుంటే ఒక్కొక్కడి బండారం బయట పెడతా, మొన్ననే నీ తమ్ముడి బండారం బయట పెట్టానని. ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు, ఇంత ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి సైతం దీనిపైన ఆరా తీసినట్టుగా తెలుస్తూ ఉంది. ఒక పక్కన సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడు గాంధీ భవన్ దగ్గర ఒక హై టెన్షన్ వాతావరణం కనబడుతుంది. షోకాజ్ నోటీసులకి మంత్రి స్పందించాల్సిందే, తన కూతురు చేసినటువంటి వ్యాఖ్యలకి బాధ్యత వహించి క్షమాపణ చెప్పాల్సిందే అంటూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. వాళ్ళు పొమ్మన ముందుకే నేనే వెళ్తానంటూ రాజీనామా చేసేటువంటి అవకాశం ఉంటుందా, సంజాషిచ్చి కేవలం అక్కడి వరకు ఫుల్ స్టాప్ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుందా. ఇది మొదటిసారి ఏం కాదు కొండా సురేఖకి, ఇది రెండోసారి షోకాజ్ నోటీసులు ఇవ్వడం. గతంలో మనం చూడడం జరిగింది. కొండా సుస్మిత పటేల్ తన కూతురే గతంలో మాట్లాడినటువంటి మాటలు, అలాగే రోహిన్ రెడ్డి కావచ్చు, పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పైన కూడా ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు కనపడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా బీసీ నాయకులకి, బీసీ నేతలకి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందని ఒక పక్కన చెప్పుకుంటూనే మరో పక్కన విమర్శలు చేస్తున్నటువంటి సందర్భం కనబడుతోంది. ఇక్కడ ఆ రోజు సంజాయిషి ఇవ్వడం జరిగింది, ఈరోజు రాజీనామా చేసేందుకు సంసిద్ధమైనట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, మనందరికీ తెలుసు, వరంగల్ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు, కొండా మురళికి అయినా కొండా సురేఖకైనా తన కూతురే ప్రపంచంగా ఉంటుంది. కూతురే ప్రపంచంగా వాళ్ళ యొక్క నిర్ణయాలు కానీ, వాళ్ళ ప్రేమ ఆప్యాయతలు కానీ ఆ విధంగానే మొదటి నుంచి కూడా ఉంటాయి. కొండా సుస్మిత చేసింది 100% అదే కరెక్టు అని చెప్పేసి నమ్మేటువంటి వ్యక్తులు ఆ తల్లిదండ్రులు ఎవరు, కొండా మురళి కానీ సుస్మిత కానీ. ఒక పక్కన కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలని వాళ్ళు ఖచ్చితంగా వ్యతిరేకించేటువంటి అవకాశమే లేదు, ఖచ్చితంగా సమర్థించేటువంటి ప్రయత్నమే చేస్తారు వాళ్ళు, ఎందుకంటే కూతురు మీద ఉన్నటువంటి ప్రేమతోటి. ఇక రెండోది నేనేమనుకుంటానంటే, వాళ్ళ యొక్క ప్రమేయం లేకుండా మాట్లాడుతుంది అని చెప్పేసి నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రమేయంతో ఉంటే వాళ్ళ గైడెన్స్ తోటే ఆమె మాట్లాడి మేబీ ఉండొచ్చేమో, చెప్పలేము. మొత్తానికి కూతురు పైన ఉన్నటువంటి ప్రేమ కావచ్చు, మరో పక్కన కూతురు మాట్లాడినటువంటి మాటలకు షోకాజ్ నోటీసులు అందుకున్నటువంటి కొండా సురేఖ గారు నిన్నటి వరకు ఒక రకంగా ఉండేది. కేవలం సంజాషిచ్చి బయటకు వద్దాం, సంజాషిచ్చి ఈ యొక్క గొడవకి ఫుల్ స్టాప్ పెడదామని చెప్పేసి భావించినటువంటి కొండా సురేఖకి కాసేపటి క్రితమే అనుకోనటువంటి కొంత ఒక పరిణామం ఎదురైంది. గాంధీ భవన్లో ఒక 4-5 మహిళా సంబంధించినటువంటి నాయకురాళ్ళు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కల్వ సుజాత కావచ్చు, అలాగే ఇందిరా శోభన్ కావచ్చు, మరొక పక్కన ఇంకా 3-4 ఉన్నారు ఆ ప్రెస్ మీట్లో గాంధీ భవన్లో. వాళ్ళు మాట్లాడుతూ ఇక వాళ్ళ మా మంత్రి అని చెప్పేసి కూడా చూడలేదు,
మంత్రి కూతురు అని కూడా చూడలేదు. మీరు ఇది లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తున్నాను, కొండా సురేఖ గారు, కొండా సుస్మితకు మరీ చెప్తున్నాం, కర్రు కాల్చి నాలుక పైన వాతలు పెడతామని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం కాదు. వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు మాట్లాడడం జరిగింది. మరి మహిళా లీడర్లంతా కూడా కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యల పట్ల తనదైనటువంటి శైలిలో వాళ్ళు విమర్శలు చేయడంతో పాటు ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ప్రయత్నం చేస్తుందా అనేది ఇప్పుడు ఒక ప్రశ్న. నాకు తెలిసి కొండా సురేఖ గతంలోనే ఆమెను కొంత అనగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అనేది వాళ్ళ కూతురు సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు. మొన్న జరిగినటువంటి సంఘటన మన అందరికీ తెలుసు. పరకాలకు వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనే పోయి అక్కడ ఉన్నటువంటి 77 సంవత్సరాలు ఉన్నటువంటి అక్కడ స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి మళ్ళీ రానున్నటువంటి రోజులలో మళ్ళీ టికెట్ ఆయనకే ఇస్తే పరకాల ప్రజలు ఆయనను ఆశీర్వదించాలి, ఆయనను మరోసారి గెలిపించాలని చెప్పేసి ఆ రోజు స్టేజ్ పైనే రేవంత్ రెడ్డి అనౌన్స్మెంట్ చేయడం, దాని తర్వాత పరకాల పైనే కోటి ఆశలు పెట్టుకున్నటువంటి కొండా సుస్మిత గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలోకి, ఆమె టీఆర్ఎస్ పార్టీలో ఉండేది కొండా సురేఖ, ఎన్నికల కంటే ముందు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. వచ్చేటప్పుడే టికెట్లు కావాలి, 2 టికెట్లు, ఒకటేమో పరకాల, ఇంకోటేమో వరంగల్ తూర్పు, ఆమె గెలిచినటువంటి తూర్పు కావచ్చు, మరొక పక్కన పరకాల. ఈ పరకాల కాన్స్టిట్యున్సీలోనే వాళ్ళ వంచరగిరి, వాళ్ళ ఊరు కూడా గీసుగొండ మండలం కిందకి వస్తుంది. అక్కడ పట్టున్నటువంటి వ్యక్తి గతంలో కొండా సురేఖ అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి అక్కడ చాలామంది అభిమానులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. రెండోది వాళ్ళకు సంబంధించినటువంటి సొంత మండలం, పాత క్యాడర్ అంతా కూడా కొండా ఫ్యామిలీకి అండగా ఉండేటువంటి వాళ్ళంతా గుండా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మాకు పరకాల టికెట్ కావాల్సిందే అని చెప్పేసి పట్టుబట్టడం జరిగింది. కానీ పరకాల టికెట్ కాదు, మేము పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా నీకు మంత్రి పదవితో పాటు కొండా మురళికి మేము ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పేసి అక్కడ పరకాల టికెట్ క్యాన్సిల్ కావడం జరిగింది. అది సుస్మితకే వెళ్ళేది, కానీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది కాబట్టి మొత్తానికి ఒకటే టికెట్తో సరిపెట్టుకోవడం జరిగింది. ఈసారి కూడా మళ్ళీ పరకాల చేజారుతుంది కావచ్చేమో, కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేసిండు రేవంత్ రెడ్డి, కాబట్టి దానికి జీర్ణించుకోలేనటువంటి సుస్మిత మరి పార్టీ టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, నేను ఇండిపెండెంట్గా ఖచ్చితంగా పోటీ చేస్తా, 20 ఏళ్ల పాటు నేనే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటానని చెప్పేసి ఆమె సవాల్ విసిరినటువంటి సందర్భం కనబడతా ఉంది. కాబట్టి కూతురు భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తు కోసం కావచ్చు, మరొక పక్కన మహిళా సంబంధించినటువంటి నేతలు కొండా సుస్మిత పైన చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత కొండా సురేఖ ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే ఆమె పార్టీలకు వెళ్ళి తనంతట తానే ఈ నోటీసులకు స్పందించకుండానే ఆమె మరి పార్టీ నుంచి బయటకు వచ్చేటువంటి సాహసం కూడా చేసేటువంటి అవకాశం కనబడతా ఉంది. చూడాలి మరి ఏ విధంగా ఉండబోతా ఉంది ఈ నిర్ణయం అనేది. ఒక పక్కన గాంధీ భవన్లో సైతం కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ముఖ్యంగా ఈ 1-2 డేస్లో ఖచ్చితంగా ఈ షోకాజ్ నోటీసులకి స్పందించాలి, క్రమశిక్షణ కమిటీ ముంగటికి హాజరై తన కూతురు చేసినటువంటి వ్యాఖ్యలకి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలంటూ ఇప్పటికే నోటీసులు కూడా తనకి అందడం జరిగింది. దీని తర్వాత మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రమశిక్షణ కమిటీగా లేకపోయినట్టు ఢిల్లీకి పంచాయతీ చేరుతుందా, ఒక పక్కన 10 రోజుల పాటు విదేశీ టూర్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వచ్చేసరికి ఏం జరుగుతుందో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీ తలపట్టుకున్నది. ముఖ్యంగా మహేష్ గౌడ్ మాట్లాడడం జరిగింది దీనిపైన. కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి చాలామంది సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యల పట్ల చాలా సీరియస్గా, చాలా ఆగ్రహంతో ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుంది సురేఖ అనేది కూడా చూడాలి. కానీ ఉన్నటువంటి సమాచారం మేరకు ఆమె రాజీనామా వైపే ముందుకెళ్ళినటువంటి అవకాశం ఉన్నట్టుగా కనబడుతుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.